పేరెత్తడానికి కూడా ఇది సాహసబిడ్డలాగా పిల్లిలాగా ఏడుస్తుంది. కడపలో నా మీద పడి ఏడుస్తుంది. పులిబిడ్డ నువ్వు కాదు, మా అన్న పులిబిడ్డ. ఏ తను పార్టీ పెట్టిన వెంటనే సీఎం అయిపోయాడా? అవలేదు కదా, టైం పట్టింది కదా, ఓపిక చేసుకున్నాడు కదా, జైలుకు కూడా వెళ్ళొచ్చాడు కదా. ఆ ఓపిక మా జగనన్నకు ఉంది కదా. నేనేదో 4 అడుగులేసా, నేను అడుగులేస్తే నాకు ఏమి ఇవ్వలేరు, నాకు డబ్బులు ఇవ్వలేదు, నేనేం ఉపయోగించుకోలేదు, పదవి అడగలేదు జగనన్నని అని చెప్పి కరెక్ట్ గా జగనన్న వచ్చే 1 గంట ముందు ప్రెస్ మీట్లు పెట్టి అన్ని అస్త్రాలు అయిపోయినాయి. ఇంకా సెంటిమెంట్ అస్త్రాలు వేసావు, బాబాయ్ హత్య అని చెప్పేసి ఆస్త్రం వేసావు, ఇప్పుడు ఏడుపు అస్త్రం వేస్తున్నావు. ఫైనల్ గా ఒక ఆడదానికి ఏందో, నేను నీ ఏడుపు గురించి నేను కమెంట్ చేయను. ప్రతి ఒక్కళ్ళు ఎమోషనల్ అవుతారు, కానీ నీ ఎమోషనల్ దాంట్లో నిజం లేదు. ఓటు చేల్చడానికి వచ్చిన రాక్షసివి నువ్వు. ఏంటి మమ్మల్ని పేటీఎం కుక్కలు అంటున్నావు? ఏంటి ₹1 ఇస్తే రూపాయి యాక్టింగ్ చేస్తామా? మరి నువ్వేం చేస్తున్నావు? నీ ఏడుపు అంటే ఏంటి? యాక్టింగ్ కాదు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? బాబాయ్ చచ్చిపోయినప్పుడు నువ్వు ఏడవలేదే, నేను చూడలేదే నువ్వు ఏడవడం. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వెప్పుడు ఇదేంటి, ఎవరు చనిపోయినా మీ ఫ్యామిలీలో నువ్వు ఏడవడం నేను చూడలేదు. ఇది మాట్లాడుతుంది, అమ్మో నాయనో, ఇంకా నీతులన్నీ దీనికే వచ్చినట్టు మాట్లాడుతుంది అంతే. అసలు నీకు ఒక్క విషయం చెప్తానమ్మా, ఆంధ్ర తెలంగాణలో నువ్వు ఎక్కడైనా తీసుకో, ఏ రాష్ట్రానికన్నా పో, ప్రతి ఇంటికి ఒక తలుపు ఉంటది తెలుసు కదా. ప్రతి ఇంటికి కిటికీలకు ఒక కర్టెన్ ఉంటది. ఎందుకో తెలుసా? ఇంట్లో ఏం జరుగుతుందో బయటకు తెలియకూడదు. తలుపులేయి ఫస్ట్, అప్పుడు మాట్లాడుకుందాం అంటారు ఇంట్లో వాళ్ళు. ఎందుకంటారు? బయటకు వినపడకూడదని. కర్టెన్ అయి బయటకు కనబడుతున్నాము అని చెప్పేసి అంటారు. కర్టెన్ ఎందుకు వేసుకుంటారు? ఒక మరుగు. ఇంట్లో ఏం జరుగుతుందో ఒక మరుగు. నువ్వేం చేసావు? ఇంట్లో ఉన్న రచ్చలన్నీ తీసుకొచ్చి రాజకీయం రచ్చకి వదిన మీద పడి ఏడుస్తావు, అన్న మీద పడి ఏడుస్తావు, అన్న కూతుళ్ళకు పడి ఏడుస్తావు, అవినాష్ రెడ్డి అని చెప్పేసి ఏడుస్తావు. మొత్తం ఇంట్లో ఉన్న గొడవలని నాకు ఏమి ఇవ్వలేదు అని గుండెలు బాదుకుని ఏడ్చి చచ్చేలా ఉంది. ఇది ఏమి ఇవ్వాలి నీకు? నీ మొగుడు సంపాదించి నీకు ఇవ్వాలి. ఎన్ని రోజులు అన్నయ్యకి పడి ఏడుస్తావు? ఏం చేయాలి అన్నయ్య? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ అన్నది, అది ఎవరు అవునన్నా కాదన్నా జగనన్న పెట్టుకుని అదేంటి సొంతంగా ఆయన పికప్ చేసుకున్నాడు ఆ పార్టీని. ఎన్ని కష్టాలు పడ్డాడు లేచాడు. ఈ రోజు ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఒకసారి ఓడిపోయాడు, ఇప్పుడు గెలిచాడు. తనకు చేతనైన మంచి పనులన్నీ చేస్తున్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ఆ మంచి పేరుని కుక్కటి వేళ్లతో పీకేయాలి. ఇన్ని కష్టాలు పడి ఈ రోజు తను నిలబెట్టుకున్న సామ్రాజ్యాన్ని కూల్చేయాలి. ఎక్కడో ఉండరు, నిజంగా మనకి ఎక్కడో ఉండరు శత్రువులు, మన పక్కనే ఉంటారు అన్నమాట ఇలాంటి వాళ్ళ రూపంలో. ఒక పార్టీ పెట్టావు నువ్వు గాని, పవన్ కళ్యాణ్ గాని ఒక పార్టీ పెట్టుకున్నారు. ఏమన్నా పీకగలిగారా? ఏమన్నా సాధించగలిగారా? ప్రజలకు ఏమన్నా సాయం చేయగలిగారా? ఈ రోజు ఏ ముఖ్యమంత్రి చేయలేనని పథకాలు ఈ రోజు ప్రతి పేదింటిలోనూ జగనన్న ఫోటో పెట్టుకుని పూజలు చేసుకుంటున్నారు. ఒక ఎన్టీఆర్ గాని, ఒక వైఎస్ఆర్ గాని దక్కని అంతకన్నా ఎక్కువ గౌరవం, పురస్కారాలు మన జగనన్నకు దక్కాయి. నువ్వు ఈ రోజు ఏం చేయాలి? ఆయన దక్కించుకున్న పరువు, ప్రతిష్ట అన్ని కుక్కటి వేళ్లతో లాగేయాలి, కూల్చేయాలి ఆ సామ్రాజ్యాన్ని. ఒక రాక్షసిలాగా పడ్డావు ఆంధ్ర మీద, భారతమ్మ మీద. ఆమె నిన్నేమన్నా అనిందా? అంటే జగనన్నని ఎమోషనల్ గా డామేజ్ చేయడానికి వాళ్ళ భార్యను ఏదో ఒకటి అనాలి. తప్పు కదా? నిన్నంటే బాధేస్తుంది కదా. నువ్వు అంటున్నావు కదా, మీ పేటీఎం కుక్కలతోటి, రాక్షస సైన్యం తోటి నన్ను హింసిస్తున్నావు అని చెప్పేసి అంటున్నావు కదా. నీకు బాధేస్తుందే? నిన్ను ఒక మాట అంటుంటే బాధేస్తుందే? మరి భారతమ్మనంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి బాధేదా? నువ్వు ఫ్యామిలీ కాదక్క. ఇంకా నువ్వు నీ ఫ్యామిలీని నువ్వు నిలబెట్టుకో, నువ్వు ఒక పార్టీ పెట్టుకో, నువ్వు నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు ఎక్కడైనా ఏ పార్టీలో అయినా జాయిన్ అవ్వు, దేనికోసమైనా కష్టపడు. కానీ ఇల్లునెందుకక్క రచ్చకేడుస్తావు? ఇంటినెందుకు రచ్చకేడుస్తున్నావు? ఏమొస్తుంది నీకు? ఒక ఎంపీ పదవి కోసం, లేకపోతే కొన్ని కోట్ల డబ్బుల కోసం జగనన్న భవిష్యత్ ఎందుకు ఇలా తుంచేయాలని ప్రయత్నిస్తున్నావు నువ్వు? న్యాయమా ఇది? సిబిఐ గాని ఎవరికి గాని అందరికీ తెలుసు జగనన్నకి, భారతమ్మకి ఆ హత్యతో ఏ సంబంధం లేదని. కానీ మీరు పదే
జగనన్న గెలవకూడదు అనే దాంతో ఒకే ఒక బేస్ లైన్ పెట్టుకుని ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టి జగనన్నని, భారతమ్మని, అవినాష్ రెడ్డి అన్నని అందరినీ తిడుతున్నావు నువ్వు ఆ సునీత. ఇప్పుడు ఏంటి, ఎలక్షన్స్ లో జగనన్న ఓడిపోవాలనే దాంతో నువ్వు కృషి చేస్తున్నావు. నువ్వు ఆ సునీత. నువ్వు ఎప్పుడో ఒక 4 రోజులు 4 అడుగులు వేస్తానని చెప్పేసి అంటున్నావు. నాకేమిచ్చారు, ఏం కావాలి? ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నీకు కావాలి అనంటే ఒక రోజు పంచాయతీ పెట్టుకోండి. మీ ఇంట్లో కడపలో పంచాయతీ పెట్టుకోండి. మీకు ఏం కావాలో మీరు ఇళ్లలో తేల్చుకోండి. ఏంటిది? రాజకీయం వేరు, ఫ్యామిలీ మ్యాటర్స్ వేరు. నా ఇంట్లో సమస్యలు నేను బయటకు వచ్చి నేను పబ్లిక్ లో చెప్పుకోకూడదు. పబ్లిక్ ఏం చేస్తుంది? పబ్లిక్ ఏంటి సంబంధం? మీ ఇంట్లో ఒక హత్య జరిగింది, పోలీసులు లేరా, లాయర్లు లేరా అని పవన్ కళ్యాణ్ గారు ఒకసారి నాకు సలహా ఇచ్చాడు. వెళ్ళి పోలీసులకు చెప్పుకోవచ్చు కదా, కేసులు వేసుకోవచ్చు కదా అని చెప్పి. చంద్రబాబు చేతిలో ఇంతమంది లాయర్లు ఉన్నారు, పెద్ద వ్యవస్థ నడిపిస్తాడు ఆయన. అడగలేకపోయావా? సునీత కూడా వాళ్ళ లాయర్లనే కదా వాడుకుంటుంది. నువ్వు కూడా వాళ్ళ లాయర్లను అడగాల్సింది, హెల్ప్ అడగాల్సింది. ఏం కరువు వచ్చింది లాయర్లకి? నువ్వే అంటున్నావు నేను డబ్బుల కోసం చేయలేదు, నాకు ఏ రోజు ఒక రూపాయి డబ్బులు ఇవ్వలేదు అని. ఆ మాట కట్టుబడి ఉంటావా నువ్వు? నువ్వే కదా. ఏం పెట్టావు? నువ్వు నామినేషన్ వేసినప్పుడు 80 కోట్లు జగనన్న అప్పిచ్చాడు అని చెప్పేసి అందులో రాసావు. మరి నీకు సహాయం చేయకూడదు అని అంటే 80 కోట్లు ఎలా ఇచ్చాడు? జగనన్న దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా నేను ఆశించలేదు, ఒక్క రూపాయి కూడా నాకు హెల్ప్ చేయలేదు అని మాట్లాడావు. 80 కోట్లు అప్పు ఎలా ఇచ్చాడు మరి? అసలు మామూలుగా ఇచ్చాడో లేకపోతే ఇదేంటి చెల్లెమ్మని ఇచ్చుండి ఉంటాడు. ఇంతమందికి రాష్ట్రంలో ఇంతమందికి హెల్ప్ జరుగుతుంది, ఇంతమందిని పోషిస్తున్నాడు, ఇంతమందిని జాలి, దయ, పాపం అని చెప్పేసి ఇంతమందికి సాయం చేస్తున్నాడే, నీకెందుకు సాయం చేయడు? మరి 80 కోట్లు ఎలా ఇచ్చాడు? అవ్వా సిగ్గు ఏమన్నా ఉందా? అవినాష్ రెడ్డి భారతమ్మకు క్లోజ్. ఏంటి ఆ మాటలేంటి? జనాలకు ఏం అర్థం కావాలి? నీ మనసులో ఉద్దేశం ఏంటి? జగనన్న భార్యకు పూర్తిగా లొంగిపోయాడు, జగనన్న రిమోట్ భారతీయ చేతిలో ఉంది. ఏం మాటలు ఇవి? ఆయన ఎంతసేపు రాష్ట్ర ప్రజల ప్రాజెక్టుల మీద ఆఫీసుల్లో బిజీగా ఉంటాడు. ఆయనకి ఎప్పుడో టైం దొరికినప్పుడు ఆ పిల్లలు కూడా ఎక్కడో లండన్ లో ఉంటారు. ఈమె మేడం కూడా ఎప్పుడు ఇదే జగనన్నకి సంబంధించిన ఈ పనుల్లో సాయంగా ఉంటారు. ఆవిడ ఆళ్ళకు పడి ఏడుస్తావు. అసలు ఎంత కృషి చేస్తే జగనన్న ఒక 3 సంవత్సరాల టైంలో, అంటే 2 సంవత్సరాలు కోవిడ్ తీసేయండి, 3 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చేయగలుగుతాడు? ఎన్ని గంటలు కష్టపడి పనిచేసి ఉండుంటాడు? దాని వెనకాల ఎంత కృషి ఉండుంటది? నువ్వేం చేయాలి ఇప్పుడు? ఆ పరువుని, పేరుని నాశనం చేసేయాలి. ఇది నీ కాన్సెప్ట్. ఇది కాదు నీ కాన్సెప్ట్. నువ్వు కడపకొచ్చి ఎంపీగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీకి అండ్ టీడీపీకి ఓట్లు చీల్చేయాలి. చీల్చేస్తే ఆ మెజారిటీలో టీడీపీ కొట్టుకుపోతే వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలనే ప్లాన్ తో ఓట్లు చీల్చడానికి వచ్చిన రాక్షసి దానివి నువ్వు. మనిషివాక చిచ్చిని నా అక్కాను పిలవడం. నేను తిట్టాను. నేను పేటీఎం డబ్బుల కోసం పనిచేస్తున్నాను. పేటీఎం డబ్బుల కోసం పనిచేస్తున్నానా? నువ్వు ఏ డబ్బుల కోసం పనిచేస్తున్నావు? నువ్వు ఇప్పుడు ఎంపీ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? ఎవడు 30 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ టీడీపీ కడితే కాంగ్రెస్ లో మళ్ళీ అనఫీషియల్ గా ఒక 70 కోట్లు ఇచ్చి 100 కోట్లు ఇచ్చి నిన్ను కాంగ్రెస్ లో జాయిన్ చేపిస్తే ఏ పేటీఎం డబ్బులమ్మా అది? ఏ పేటీఎం డబ్బులు? ఇప్పుడు కూడా జగనన్న ఆస్తుల మీద, జగనన్న సంపాదించే దాని ఫ్యూచర్ లో సంపాదించే దాని మీద కూడా నీకు డబ్బులు కావాలి. నువ్వు పేటీఎం కుక్కో కాదా? నువ్వు డబ్బుల కోసం ఆశించి చేయట్లేదు. ఇదంతా డబ్బుల కోసం కుక్కలాగా పైత్యం ఎక్కిన దానిలాగా, తిమ్మిరెక్కిన దానిలాగా, తింగరదానిలాగా, ఇంట మీద రూపాయి ఉంటే ఏరుకునే దానిలాగా తయారయ్యావే నువ్వు. శరం ఇల్లామే ఇరుకురా నాయ. నువ్వెప్పుడైనా మేకప్ తీసి అద్దంలో నీ మొహం చూసుకున్నావా? ఆడదానివో మొగోడు గుర్తుపట్టడానికి కూడా చేతనవద్దు జనాలకి. అంత ఎత్తున మేకప్, 1 kg మేకప్ వేస్తేనే గానీ మైదా మొహం లాగా నీ మొహం చూడబుద్ధి అవ్వదు. ఎంత వేసుకుని వస్తావు ఎంత ఎత్తున? ఆ ఏడవడానికి వచ్చినప్పుడు కూడా ఆహా ఏ మేకప్ కొట్టేవమ్మా మొక్క నిండా.
కొంచెం పేడ రాసుకోపోయావు. అసలు జగన్ ఎందుకు వద్దన్నాడో తెలుసా? ఈ రోజు టిఆర్ఎస్ లో టిఆర్ఎస్ కవిత మూలంగా కేసీఆర్ ఈ రోజు వరకు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నాడు. కవిత చేసిన పని వలన టిఆర్ఎస్ పనే అసలు ఆ పార్టీనే ఇబ్బందుల్లో పడిపోయింది. వాళ్ళ తండ్రి ప్రెస్ ముందుకు గాని లేకపోతే ఇదేంటి జనాల్లోకి గాని రావడానికి కొన్ని నెలలు పట్టింది. నీలాంటి ఇలాంటి తలతెక్క పనులు అధికారం దొరికింది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కనిమొని ఎంత మంది అధికారం ఉంది కదా అని చెప్పేసి ఆడోళ్ళు దూరిపోయి వాళ్ళు చేసిన కరప్షన్ వలన టోటల్ గా పార్టీ సంకనాగిపోయేలాగా చాలా పార్టీలు అయిపోయినాయి. తమిళనాడులో కనిమొని, టిఆర్ఎస్ కవిత, ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో బోళ్ళంత మంది ఆడోళ్ల వలన. అందుకే ఆడోళ్ళని రానివ్వాల. ఎందుకు ఇది తెలుగుదేశం పార్టీని కూడా ఆ లక్ష్మీ పార్వతిని అడ్డం పెట్టేసి మొత్తం రామారావు గారిని చెప్పులేసి కొట్టించారు ఒక ఆడదాని వలన. రాజకీయాలు ఆడవాళ్లకి ఎంతవరకు ఉపయోగపడతాయి, ఎంతవరకు వెళ్ళొచ్చు, అది ఎంత నేర్చుకోవాల్సింది ఉంటుందో బేస్ వరకు బోళ్ళంత చేయాలక్క. ఈజీయా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవడం అంత ఈజీనా? వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఎంత వర్క్ ఉంటుంది నీకు తెలుసా, తెలీదా? లేకపోతే పిచ్చెక్కి మాట్లాడుతున్నావా? ఒక ఆడోళ్ళు ఎందుకు నెపోటిజం కూడా కాదు, దాన్ని ఏమనాలంటే ఎక్స్ప్లాయిటేషన్ అనాలి. కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే మీలాంటి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం చాలా ఈజీ. చెంబాగాడ్ అవ్వచ్చు, లేకపోతే సోనియా అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు అవ్వచ్చు. నీలాంటి అంటే మెయిన్ స్ట్రైకర్ నువ్వయ్యావంటే మొత్తం అన్ని కాయిన్స్ ని కొట్టచ్చు. అందుకని కుటుంబంలో ఒక వ్యక్తిగాన్ని తీశారు తప్ప నీ ముఖానికి అసలు అంత సీన్ లేదు. కుటుంబంలో అలజడులు సృష్టించాలని నిన్ను స్ట్రైకర్ లాగా పట్టుకుని మొత్తం అన్ని కాయిన్స్ కి వేసి కొడుతున్నారు నిన్ను. నువ్వు చివరికి బలిపశువు అవుతావు తప్ప తప్పించుకునే కాయిన్స్ అన్ని తప్పించుకుంటాయి, నిలబడాల్సిన కాయిన్స్ అన్ని నిలబడుకుంటాయి. ప్రతి ఒక్కరికి నిజమేంటి, ఒక కర్మ, ఒక దేవుడు, ఇంత మంది ఉండగా నువ్వు వాళ్ళందరినీ దాటి నువ్వు ఎలా నాశనం చేసేయగలుగుతావు ఒకళ్ళ కెరియర్? నువ్వు చెప్పు.